వీటెన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు, మినిస్టర్ అచ్చెన్నాయుడు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం. ఇక డీటెయిల్స్ చూసే శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. పవర్ కట్లు స్టార్ట్ అయిపోయి ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ బోర్డింగ్ అన్నారు. అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోర్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నారు. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మేమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు. ఎందుకంటే లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు అని మినిస్టర్ అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000
బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,68,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలింటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళుంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. संत शिरोमणि संत गुरु रविदास जी की 648वीं जयंती पूरे देश में हर्षोल्लास से मना रही है। इसके उपलक्ष्य में एक सप्ताह का कार्यक्रम 10 से लेकर के 17 फरवरी तक पूरे देश में उत्तर के जो प्रदेश हैं वहाँ पे मंडल स्तरों तक और जो दक्षिण के जो प्रदेश हैं वहाँ पे जिला स्तर तक अनुसूचित जाति मोर्चा पार्टी ने मनाने का ये तैयारी की है। संत शिरोमणि गुरु रविदास जी का जीवन हमारे लिए आज भी एक प्रेरणा का विषय है और हमारे जो देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी उनके दिखाए हुए रास्ते पे चलकर, उनके दिखाए हुए विजन पे चलकर उनके सपनों को साकार करने का काम कर रहे हैं। जब भी हमारे देश में आक्रांताओं ने हमारे यहाँ जो अशांति फैलाई है, तब तब इस देश में किसी न किसी संत, किसी महापुरुष का जन्म हुआ है। ऐसे ही कुछ 600-650 साल पूर्व एक संत हमारे बीच इस देश पावन भूमि पर अपना कदम रखते हैं, संत रविदास। और इस पर्व को मनाने के लिए, उनके बातों को जन जन तक पहुंचाने के लिए भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा कर्तव्यबद्ध है। उन्होंने जब संत रविदास जी कहते हैं कि एक देश का स्थिति कैसा होना चाहिए, एक राज्य कैसा होना चाहिए, उन्होंने एक ऐसे आइडियल स्टेट की बात की जिसको उन्होंने नाम दिया बेगमपुरा। बेगमपुरा माने वो जगह जहाँ कोई गम ना हो, कोई दर्द ना हो। ऐसे उन्होंने अपनी वाणी में कहा कि ऐसा चाहूँ राज में
मिले समय को अन्न, छोट बड़न सब सम बसे, रविदास रहे प्रसन्न। मतलब ऐसी राज्य की कल्पना की जो समता, समरसता और वो जो इंडिपेंडेंस का जो उन्होंने एक हमें परिकल्पना दी, आज उसी संकल्प को मोदी जी जन जन तक पहुंचा रहे हैं। और आप देखेंगे कि कोविड से लेकर आज तक हमारे केंद्र की सरकार ने जो है 80 करोड़ से ज़्यादा लोगों को हर महीने अन्न पहुंचाने का काम कर रहे हैं। 60 करोड़ से ज़्यादा बैंक के खाते खुलवाए गए हैं जनधन योजना के तहत, और गरीबों को, वंचितों को 5 करोड़ से ज़्यादा पक्के मकान। తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మంత్రి హోదాలో వచ్చి గత కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రవేశపెట్టిన ఇసుక విధానం, ఇసుక మైనింగ్ విధానం దేశంలోనే అత్యుత్తమైనది, ద బెస్ట్ వన్ అని నవజోత్ సింగ్ సిద్ధు అప్పుడు కితాబ్ ఇచ్చారు. ఒక కాంగ్రెస్ మంత్రి ఇక్కడికి వచ్చి అఫీషియల్ స్టడీ చేయడానికి పంజాబ్లో వాళ్ళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ విధానాన్ని అక్కడ కూడా ఇలాగే అడాప్ట్ చేసుకోవాలి అని స్టడీ చేసిన కాంగ్రెస్ మంత్రి. ఇది వాళ్ళు ఎందుకు చెప్తున్నాము అంటే, ఆదాయం పూర్తిగా దిగజారిన పరిస్థితి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ చేసినప్పుడు, ఇది మేము సొంత లెక్కలు కాదు, అఫీషియల్గా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 సంవత్సరంలో, అంటే అసలు మొత్తం 10 సంవత్సరాల్లోనే 30 కోట్లు ఆదాయం. ఫస్ట్ ఇయర్ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో 2014-15లో 19 కోట్లు. ఏంది ప్రభుత్వానికి ఇంత తక్కువ ఆదాయం ఏంది, ఎక్కడ పోతుంది అని కొత్త పాలసీని, కొత్త మైనింగ్ పాలసీని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరు అధికారులతో కూర్చొని ద బెస్ట్ పాలసీని తయారు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదాయం 2015-16 అంటే ఒక్క సంవత్సరంలోనే 374.99 కోట్లకు పెరిగింది. ఇక్కడ 19 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇమీడియట్గా 374.99 ప్రభుత్వ ఆదాయం. ఆ తర్వాత మరుసటి సంవత్సరంలో 2016-17లో 456 కోట్లు, 2017-18లో 678 కోట్లు, 2018-19లో ఇక 800 కోట్ల పైన దాటేసింది. ఇక ప్రతి సంవత్సరం 800 కోట్లు. ఇక్కడ 21-22 వరకు 802 క్రోర్స్, 800 కోట్లు. ఇంత ప్రభుత్వ ఖజానాకి ఇసుక మైనింగ్ పెరిగితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పూర్తిగా తగ్గి, ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గి, ప్రభుత్వానికి రాకుండా అనుముల కొండలరెడ్డి గారి జేబులు నిండుతున్నాయి. సూటిగా శాండ్ రీచ్ల నుంచి వెళ్తున్నాయి ఇవాళ జీరోలు, ఓవర్లోడింగ్లు. ప్రభుత్వానికి గండి కొడుతూ అనుముల కొండలరెడ్డి జేబులు నింపుతున్నారు. కరీంనగర్ రీచులు, పెద్దపల్లి రీచులు, ఫైన్ శాండ్, గోదావరి నుంచి వచ్చిన ఫైన్ శాండ్, ఫైనెస్ట్ శాండ్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్ళే. కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఎప్పుడు నీళ్ళే. అయినా కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు లోక్సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి ఇప్పటి వరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఇది సంక్షిప్తంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి.
దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని 2024 జూలై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ సంస్థకు మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ చేస్తున్న కృషిలో భాగంగా 500 పాఠశాలలు ఏఐని వినియోగిస్తూ బోధన జరుగుతోందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టుకు కొత్త కెప్టెన్గా యువ ఆటగాడు రజత్ పటిదార్ను ప్రకటించిన విషయం తెలిసిందే. గత సీజన్ వరకు సారథిగా ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ స్టాఫ్ డు ప్లెసిస్ స్థానంలో యంగ్ ప్లేయర్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా ఆర్సీబీ పగ్గాలు తిరిగి విరాట్ కోహ్లీ చేపడతాడని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అతడు కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతో యాజమాన్యం రజత్కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక ఆర్సీబీకి కొత్త సారథిగా రజత్ పటిదార్ ఎంపిక కావడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ, రజత్ పటిదార్, ముందుగా నేను నిన్ను అభినందిస్తున్నా. నీకు శుభాకాంక్షలు. ఈ ఫ్రాంచైజీలో నువ్వు ఎదిగిన విధానం, నీవు ప్రదర్శించిన తీరుతో భారతదేశం అంతటా ఉన్న ఆర్సీబీ అభిమానులందరి హృదయాల్లో నువ్వు నిజంగా చోటు సంపాదించుకున్నావు. ఇకపై నీ ఆటను చూడటానికి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కెప్టెన్సీకి నువ్వు అన్ని విధాలుగా అర్హుడవు. నాతో పాటు జట్టు సభ్యులందరం నీ వెంటే ఉంటాం. మా అందరి మద్దతు నీకు ఉంటుంది అని కోహ్లీ చెప్పుకొచ్చారు. తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరు. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడిని వంశీ కిడ్నాప్ చేశాడు. కేసులను పారదర్శకంగానే విచారణ జరిపిస్తాం. అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగుతుందో వంశీ అరెస్ట్ ఒక ఉదాహరణ. రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు ఒక దళిత సోదరుడిని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని
వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపు ఏమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు. ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్న అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో గాని అరాచకాల్లో గాని భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు, మినిస్టర్ అచ్చెన్నాయుడు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.